శ్రీ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 96 నుంచి 100 వరకు నేర్చుకుందాం. అయితే నిన్నటి 5 శ్లోకాలని ఒకసారి రివిజన్ చేసుకుందాం. 91 నుంచి 95 వరకు నేను చదువుతాను. నాతో పాటు మీరు కూడా చదవండి. తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యౌవనా మదశాలిని మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూ చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా కుశలా కోమలాకార కురుకుళ్ళా కులేశ్వరీ కుళకుండాలయా కౌళ మార్గతత్పరసేవిత కుమారగణనాథాంబ తుష్టిపుష్టిర్మతిర్ధృతిః శాంతిస్వస్తిమతీ కాంతిర్నందినీ విఘ్ననాశినీ తేజోవతీ త్రినయనా లోలాక్షీ కామరూపిణీ మాలినీ హంసినీ మాత మలయాచలవాసిని. ఓకే అండి, ఈరోజు శ్లోకం నేర్చుకుందాం. 96వ శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. సుముఖీ నళిని శుభ్రూష్ శోభనా సురనాయికా కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ. ఓకే, ఇప్పుడు 2 పదాలు. సుముఖీ నళినీ శుభ్రూష్ శోభనా సురనాయికా కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. సుముఖీ నళినీ శుభ్రూష్ శోభనా సురనాయికా కాలకంఠీ కాంతిమతి క్షోభిణీ సూక్ష్మరూపిణీ. ఓకే అండి, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను. సుముఖీ నళినీ శుభ్రూష్ శోభనా సురనాయికా కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ. ఓకే, ఇప్పుడు 97వ శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జితా సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్విని. ఓకే, ఇప్పుడు 2 పదాలు. వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్విని. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం.
వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్విని. ఓకే అండి, ఇప్పుడు 98వ శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తా, రిపీట్ చేయండి. విశుద్ధి, చక్ర నిలయ, రక్తవర్ణ, త్రిలోచన, ఖట్వాంగాది, ప్రహరణ, వదనైక సమన్విత. ఓకే, ఇప్పుడు 2 పదాలు. విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ, త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ, త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ, త్రిలోచన. మళ్ళొకసారి లైను. విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ, త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ, త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత. ఓకే, ఇప్పుడు 99వ శ్లోకం నేర్చుకుందాం. పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ. ఓకే, ఇప్పుడు 2 పదాలు చూసుకుందాం. పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చూద్దాం. పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ. ఓకే, ఇప్పుడు 100వ శ్లోకం నేర్చుకుందామండి.
ఒక్కొక్క పదం చెప్తా, రిపీట్ చేయండి. అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదనద్వయా దంష్ట్రోజ్వలా దంష్ట్రోజ్వలాక్ష మాలాధి ధరా రుధిర సంస్థిత. ఓకే, ఇప్పుడు 2 పదాలు. అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదనద్వయా దంష్ట్రోజ్వలాక్షమాలాధి ధరా రుధిర సంస్థిత. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదనద్వయా దంష్ట్రోజ్వలాక్షమాలాధి ధరా రుధిర సంస్థిత. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదనద్వయా దంష్ట్రోజ్వలాక్షమాలాధి ధరా రుధిర సంస్థిత. ఓకే, చాలా చక్కగా చెప్తున్నారండి. ఒకసారి 5 శ్లోకాలు మళ్ళీ ఒకసారి చూసుకుందాం. నాతో పాటు మీరు కూడా రిపీట్ చదవండి. సుముఖీ నళినీ శుభ్రుశోభనా సురనాయికా కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ విశుద్ధిచక్రనిలయా రక్తవర్ణా త్రిలోచనా ఖట్వాంగాదిప్రహరణ వదనైకసమన్విత పాయసాన్నప్రియా త్వక్స్థ పశులోకభయంకరీ అమృతాదిమహాశక్తి సంవృతా డాకినీశ్వరీ అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదనద్వయా దంష్ట్రోజ్వలాక్షమాలాధి ధరా రుధిర సంస్థిత. ఓకే అండి, చాలా చక్కగా చెప్తున్నారు. ఈరోజు పాఠాన్ని కూడా 100 శ్లోకాలు అయిపోయినాయి కదండి. సో ఈరోజు పాఠాన్ని కూడా చక్కగా 1కి 4 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రేపటి లెసన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః.